అందరికీ నమస్కారం. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పేజ్ ఆఫీషియల్‌కి సుస్వాగతం. ఈ ఛానల్ రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతుంది. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్‌డి మేనేజ్మెంట్, ఫార్మర్లీ ప్రొఫెసర్ అండ్ డీన్ మేనేజ్మెంట్, ప్రస్తుతం ఫౌండర్ డైరెక్టర్, యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఇప్పుడు మనకున్న ఒక చిన్న సమస్య గురించి తెలుసుకుందాం. పెద్దవాడిగా ఎదిగారా, లేక వయస్సు మాత్రమే పెరిగిందా? ఆశ్చర్యంగా ఉంది కదా. బాధ్యతల నుంచి ఎందుకు కొంతమంది పారిపోతారు వయస్సు వచ్చినా కూడా? దీన్నే పీటర్ పాన్ సిండ్రోమ్ అంటారు. అయితే ఇది వ్యాధి కాదు సుమండి, ఇది ఒక మనస్తత్వ ధోరణి మాత్రమే. రండి పరిశీలిద్దాం. పీటర్ పాన్ సిండ్రోమ్ అంటే వయస్సు పెరుగుతుంది కానీ మనసు పెద్దదవుతుందా అన్న ప్రశ్న వస్తుంది. ఒక మనిషి శరీరంగా 35 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం, కానీ బాధ్యతల విషయంలో ఇంకా 15 ఏళ్ల పిల్లాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతడు నిజంగా పెద్దవాడయ్యాడా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న ఒక ఆసక్తికరమైన భావన గురించి తెలుసుకుందాం. అదే పీటర్ పాన్ సిండ్రోమ్. అసలు ఈ పీటర్ పాన్ ఎవరు? ఎప్పటికీ పెద్దవాడిగా మారని బాలుడు అని అర్థం. అంటే ఇది ఒక కల్పిత పాత్ర. బాధ్యతలు లేవు, స్వేచ్ఛా జీవితం గడుపుతాడు. నెవర్ గ్రో అప్ అన్నమాట. ఈ పీటర్ పాన్ అనేది ఒక ప్రముఖ రచయిత జేఎం బారీ సృష్టించిన ఒక కల్పిత పాత్ర. ఎప్పటికీ పెద్దవాడిగా మారకుండా బాల్యంలోనే జీవించే ఒక బాలుడు. అతని పేరుతోనే ఈ ప్రవర్తనా ధోరణికి పీటర్ పాన్ సిండ్రోమ్ అని పేరొచ్చింది. పీటర్ పాన్ సిండ్రోమ్ అంటే అసలు ఏమిటి? పెద్దవారి శరీరం, చిన్న పిల్లల మనస్తత్వం. అంటే వయసులో పెద్దవారు, కానీ మనస్తత్వ ధోరణి మటుకు చాలా చిన్న పిల్లవాళ్ళ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే బాధ్యతల నుంచి పారిపోవటం, ఏ బాధ్యత స్వీకరించలేకపోవటం, నిర్ణయాలు తీసుకోకపోవటం, స్వయం నిర్ణయాధికారం ఉన్న నిర్ణయాలు తీసుకోకుండా ఇతరుల మీద ఆధారపడటం, కట్టుబాట్లకి భయపడిపోవటం. ఇది అధికారిక వ్యాధి నిర్ధారణ కాదు. ఎక్కడ మెడికల్ సైన్స్లో ఇది వ్యాధి అని నిర్ధారించబడలేదు. అయితే పెద్దవారైన పెద్దల బాధ్యతలను స్వీకరించకుండా ఉండే ప్రవర్తనను వివరించడానికి మాత్రమే ఈ పీటర్ పాన్ సిండ్రోమ్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే పీటర్ పాన్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలేంటి? ఎవరి ఇలా ఉంటారో వాళ్ళ లక్షణాలు: బాధ్యతలకు దూరంగా ఉండిపోవటం, అసలు బాధ్యతలు స్వీకరించకపోవటం, ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవటం, అంటే స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఉండదన్నమాట. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలు లేకపోవటం, ఒక గోల్ ప్రాసెస్ అంటూ ఉండదు. లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, ఎలా నిర్ధారించుకోవాలనే మనస్తత్వ ధోరణి కూడా అసలు ఉండదు. ఎప్పుడు సరదానే కోరుకుంటూ ఉంటారు. అంటే ఫన్ లవింగ్ పీపుల్ అన్నమాట వీళ్ళు. అలాగే ఇతరులపై ఆధారపడిపోతుంటారు. ఏ చిన్న సమస్యని స్వీకరించలేరు కదా. అందువల్ల బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఇతరుల మీద ఆధారపడేటటువంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జీవితాన్ని చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకుంటారు, కానీ వీరు ఇంకా చాలా ఎక్కువ బాధ్యతలు లేకుండా ఎప్పుడూ ఫన్ లవింగ్ అంటారన్నమాట. కానీ వాళ్ళు బాధ్యతలు స్వీకరించరు, క్రమశిక్షణ ఉండదు, దీర్ఘకాల ప్రణాళికల విషయంలో చాలా వెనుకంజ వేస్తారు. ఇలా ఉంటే
సంబంధాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. సంబంధాలు ఎందుకు దెబ్బతింటాయి? కమిట్మెంట్‌కు భయం. ఎందుకంటే బాధ్యతలు స్వీకరించరు కదా! ఏ కమిట్మెంట్ తీసుకోరు. అదే కుటుంబంలోనే కాదు, ఆఫీసుల్లో అలా పనికిరాదు కదా! కమిట్మెంట్‌కి భయం. బాధ్యతలను ఇతరులపై నెట్టేయటం. అదే అబ్బే! నా వల్ల కాదండి, మీరు చూసుకోండి సార్ అనడం అన్నమాట. అలాగే భావోద్వేగ పరిపక్వత లేకపోవటం. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ప్రతిదానికి భావోద్వేగానికి లోనైపోవటం అలాంటివి ఉంటాయి. ఇలాంటి ప్రవర్తన కుటుంబ జీవితం, దాంపత్యం, స్నేహాలు, ఉద్యోగ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అసలు కారణాలేంటి ఇలా ఉండడానికి? సో, ఎందుకిలా జరుగుతుంది? అసలు ఇలా జరుగుతుందా? తప్పకుండా. ఏంటంటే, ఇలాంటి ప్రవర్తన సరళితో ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా తల్లిదండ్రులు పెంచే విధానంలో ఉన్నటువంటి అంశాలు పరిశీలిస్తే, అతిగా గారాబం చేయటం చిన్నప్పటి నుంచి. అతిగా రక్షించే తల్లిదండ్రులు. ఓవర్ ప్రొటెక్షనిజం అంటాం. అపజయాల భయం. ఫెయిల్యూర్స్ అబ్బో! అబ్బో! అది కాదండి. ఆహ్, కష్టమండి. నేనేం చేయలేనండి అంటారు. అసలు ట్రై చేయకుండానే. అపజయం వస్తుందేమో అని. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. బాధ్యతల బాధ్యతలంటేనే భయపడిపోవడం. ఆందోళన, స్ట్రెస్‌కి లోనైపోతారనమాట. అయ్య బాబోయ్! ఇది ఉందా? నేను ఇలా చేయాలా? ఇది చేయాలా? నా భుజాల మీద ఉంటుందా? అయ్య బాబోయ్! అన్నట్టు ఆందోళన చెందుతారు. అసలు ఒక కారణం ఏమీ మనకు కనిపించదు. కానీ భయాందోళన అంతే. అది జనరల్‌గా మనం ఎలా అట్రిబ్యూట్ చేస్తామంటే, ఇది కుటుంబ పెంపకం వల్ల, భయాలు కొన్ని ఏర్పడిపోవడం వల్ల జరుగుతుంది. అలాగే వ్యక్తిత్వం కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుందనమాట. అంటే మనం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటాం కదా! వ్యక్తిత్వ అభివృద్ధి కూడా కొంచెం కుంటుపడినట్టుగా ఉంటుంది. అంటే వయస్సు, శారీరక దారుఢ్యంలో కాదు. మానసిక స్థిరత్వంలో, ఏమంటారు, బాధ్యతల స్వీకరణలో అన్నమాట. సో, అలా అనేక రకాల జీవిత అనుభవాలు కూడా వీటికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిస్తే ఈ ధోరణికి దారితీస్తాయని నిపుణులు చెప్తారు. అయితే ఇది వ్యాధా? ఏదైనా మానసిక వ్యాధా? శారీరక వ్యాధా అంటే అది కాదు. ఇది అధికారిక మానసిక వ్యాధి కాదని నిర్ధారణ అయింది. కానీ జీవిత నాణ్యతను ప్రభావం చేస్తుంది డెఫినిట్‌గా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ప్రధాన వైద్య నిర్ధారణ పుస్తకాల్లో ఇది ప్రత్యేక వ్యాధిగా గుర్తింపబడలేదు. అంత మాత్రం చేత మనం దీన్ని చిన్నదిగా తీసుకోకూడదు. అయినా సరే వ్యక్తిత్వ, కుటుంబ, వృత్తి జీవితాలను ప్రభావితం చేసే ఈ ప్రవర్తన నమూనా, అంటే పర్సనాలిటీ డైమెన్షన్ అన్నమాట. చాలామంది నిపుణులు దీన్ని చర్చిస్తున్నారు ఇప్పుడు. ఈ ప్రవర్తన నమూనాననమాట. సరే, ఒకవేళ ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. మనస్తత్వ ధోరణి ఉండొచ్చు. అయితే దీన్ని ఎలా అధిగమించాలి? చిన్న చిన్న బాధ్యతలతో ప్రారంభించాలి మనం. నిర్ణయాలు మీరే తీసుకోండి. చూడండి. స్వీయ క్రమశిక్షణ పెంపొందించుకోండి. ఎవరో మనని నిర్ధారించకూడదు, నియంత్రించకూడదు. స్వీయ క్రమశిక్షణ ఉండాలి. దీర్ఘకాల లక్ష్యాలు పెట్టుకోండి. భయపడకుండా. ఒకవేళ ఇంకా మీకు ఏదైనా సరే మానసిక స్థైర్యం లేకపోతే, అవసరమైతేనే కౌన్సెలింగ్ తీసుకోండి. పరిణితి ఒక్క రోజులో రాదు గదా! గమనించాలి మనం. అంటే ఇది వ్యక్తిత్వ సరళికి సంబంధించింది కాబట్టి కొంత స్లో ప్రాసెస్‌లో జరుగుతుంది. అందువల్ల చిన్న చిన్న బాధ్యతలను స్వీకరిస్తూ క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే జీవితంలో గొప్ప మార్పొస్తుంది. గమనించాలి. అయితే దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్‌నెస్. అంటే ఆత్మ పరిశీలన అన్నమాట. మీరు మీకే ప్రశ్నించుకోండి. ఏమని? నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానా? ఆన్సర్ యెస్ అని వచ్చిందనుకోండి, దాని గురించి ఆలోచించాలి. నేను నిర్ణయాలను వాయిదా వేస్తున్నానా? ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతున్నానా? ఈ ప్రశ్నలకు
మనకి మనంగా నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి. మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే మనకి మార్పు ఎప్పుడు ఆత్మ పరిశీలనతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఆత్మ పరిశీలన చాలా చాలా ముఖ్యంగా గమనించాలి. పెద్దవాడిగా కనిపించడం గొప్ప కాదు. బాధ్యతతో జీవించడం గొప్పది. పరిపక్వత అనేది వయసుతో రాదు. అందుకనే మనం అంటుంటారు కదా! ఇంత వయసొచ్చింది వారికేమి పెద్ద బాధ్యత తెలీదండి అంటుంటారు. వయస్సు కాదిక్కడ ముఖ్యం. పరిపక్వత. బాధ్యతను స్వీకరించినప్పుడే వస్తుంది. మన వయస్సు మనల్ని పెద్దవారిని చేయదు. అది బయోలాజికల్ గ్రోత్ ప్రాసెస్ అంతే. మన బాధ్యతలు, మన నిర్ణయాలు, మన కర్తవ్య బోధే నిజమైన పరిణితినిస్తాయి. చాలామంది చూడండి తక్కువ ఏజ్‌లోనే మంచి బాధ్యతలు తీసుకొని ముందుకు కదులుతుంటారు. అది పరిణితికి సంబంధించినటువంటి అంశం. సింపుల్‌గా వయస్సుకి సంబంధించింది కాదు. బాల్యంలోనే అమాయకత్వాన్ని కాపాడుకుందాం. కానీ పెద్దల బాధ్యతలను గౌరవిద్దాం. మీ సమయానికి కృతజ్ఞతలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇతరులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక సృజనాత్మక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆల్ ది బెస్ట్.